సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఎంత ప్రాముఖ్యత పొందిందో దుబ్బాకలో బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి చుట్టుపక్కల జిల్లా నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ దేవాలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతరాజు, సభ్యులు నల్ల శ్రీనివాస్, వేణుగోపాల్ మాట్లాడుతూ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ బాలాజీ దేవాలయంలో స్వామివారిని అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం జరిగిందన్నారు. ఉదయం నుండే భక్తులు భారీ సంఖ్యలో దేవాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యుల తరపున పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బందికి కానీ సేవకులు కానీ సహకరించి భగవంతుని దర్శించుకుని క్షేమంగా ఇంటికి నారాయణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము ఊహించిన విధంగానే సుమారు 30,000 అనుకున్నాం, కానీ మధ్యాహ్నాలు దాటి 40,000 మంది దాటే విధంగా ఉన్నారు. ఇప్పటి వరకే 20,000 మంది దర్శనం కావడం జరిగింది. సుమారు 11 గంటల సమయం అయింది. రాత్రి వరకు ఇంకో 20,000 మంది దర్శనం అవుతారు. పొద్దున ఉదయం 5 గంటల నుండి ఈ దర్శనాలు స్టార్ట్ అయినాయి. సాయంత్రం వరకు ఇంకా 20,000 మంది వస్తారని మేము ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇంకా చాలా బ్రహ్మాండంగా దేవాలయం అలంకరణ కానీ, ఇక్కడ ప్రసాద వితరణ కానీ, వచ్చిన భక్తులకు సేవ చేయడం కానీ, అందరినీ మేము గోవిందా గోవిందా అనుకుంటూ లైన్లో ఉన్న వాళ్ళను మా సేవకులు కూడా పంపించడం జరిగింది. ఏది ఏమైనా దుబ్బాక అనేది తిరుమల తిరుపతి ఎట్లనో తెలంగాణలో దుబ్బాక తిరుపతి ఆ విధంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. దుబ్బాక పట్టణంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు శ్రీ బాలాజీ దేవాలయంలో అద్భుతంగా ప్రారంభమైనవి. దీనికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అనేక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి దేవుని యొక్క కృప పాత్రలు కావాలని మనం చేస్తున్నాము. ఈరోజు దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనము తండోపతండాలుగా వచ్చుతున్నారు, దర్శించుకుంటున్నారు. ఏ ఆటంకం రాకుండా ఏర్పాట్లు చేశాము. ప్రసాద వితరణ కానీ మరి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేశాము. చాలా ఘనంగా జనం బాగా